ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవాది దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలుపుచున్నాను. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అంత గంభీరములు. దేని కొరకు మనం స్తుతించాలి? ఉదయమునంట ఆయన కృపను చూపిస్తున్నాడంట. ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను, ఆయన మన మీద ఉంచిన నమ్మకాన్ని, ఆయన మన మీద మనం ఉంచిన నమ్మకాన్ని ఆయన కృపతో మనల్ని బలపరుస్తున్నాడు. రాజాది రాజు మనకి తోడుగా ఉండి మరి ఆయన నడిపించడమే కాకుండా ఆయనంట మన కార్యాలను బట్టి ఆయన సంతోషపరుస్తున్నాడట. మన కార్యాలు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడుతున్నప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఆయనగా మన జీవితాల్లో అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలు చేసి మనల్ని ఎంతగానో సంతోషపరుస్తున్నాడు. అంతేకాక ఆయన కార్యాలంట చాలా దొడ్డవంట. అంటే ఎంతో బలమైనవి. ఆయన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మరి చాలా దొడ్డవి. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. కాబట్టి ఆయన ఆలోచనలు, ఆయన తలంపుల్లో మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ 10 తంతుల స్వరమండలముతోనూ, గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించాలంట. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, ఇంతవరకు నీ కృపలో దయలో దేవా, గతించిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి దేవా, నీ కృపాక్షేమములతో మమ్మల్ని నింపి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని క్షేమంగా నీ సన్నిధికి తీసుకొచ్చిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ ఆలోచనలు అతి గంభీరములయ్యా. అయ్యా ఇదిగో మా ఎడల చేస్తున్న ప్రతి కార్యాలు దేవా దొడ్డవి దేవా. ఇదిగో తండ్రి మా నీ కార్యాల బట్టి దేవా మమ్మల్ని సంతోషపరుస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయం నీ కృపను దేవా, సాయంత్రం దేవా, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను మాకు చూపిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాను స్తుతించటం మంచిది అంటున్నావయ్యా. నేను స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవా, మా జీవితాలలో దేవా ఆటంకాలుగా ఉన్న దేవా ప్రతి అడ్డగోడను తీసివేసే గొప్ప దేవుడో దేవా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ పరిశుద్ధ నామంలో మాకు సంతోషం ఉందయ్యా. నీ పరిశుద్ధ నామంను బట్టే దేవా మేము ఆనందించున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ కృపా సత్యములు దేవా మమ్మల్ని దేవా ఆవరిస్తున్నాయ్యా. అయ్యా నీ సకల ఆశీర్వాదాలతో దేవా మమ్మల్ని ఆశ్రయిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమ గొప్పది నాయనా. అయ్యా ఇదిగో నీ అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా, నీ కరుణగల హృదయముతో, జాలితో దేవా నీ హక్కున చేర్చుకుంటున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ యందు మేము కనిపెడుతూ ఉన్నప్పుడు దేవా మా కార్యాలన్నీ మా పక్షాన ఉండి దేవా నువ్వు జరిగిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, సమాధానాన్ని మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా నేను ఆరాధించుటకు, స్తుతించుటకు దేవా నీ కృపలో దయలో మమ్మల్ని భద్రపరచమని, నీవే ఆరాధనకి ఆదునుడి అంతం వరకు నువ్వు ఉండబడొచ్చున్నాను. రారాజుగా నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన రాజా ఇదిగో తండ్రి మా ఆరాధనలు నువ్వు ఉండబడొచ్చున్నాను. యెహోవా రాఫా అనవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షమ్మా అనవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మధ్య నివసిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మ చూచుచున్న దేవుడవైన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ దుర్గాన్ని బట్టి దేవా, అయ్యా ఇదిగో నీ శైలాన్ని బట్టి దేవా, మా చుట్టూ వేసిన కంచెని బట్టి దేవా నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవా నీ పరిశుద్ధ సన్నిధిలోకి అడుగు పెట్టడానికి కృప చూపించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ఆ దేవ ప్రార్థన దీవించి ఆశించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా రాజాది రాజు యొక్క పాట మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోక పూర్తి చేసే వరకు దేవుని తోడు మనకు కావాలని దేవుణ్ణి అడుగుదాం. కనుచూపు మీరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలంలోన కృంగియున్న వేళ,
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగి ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేళగా మారిపోగా మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం వేళగా మారిపోగా పని పూర్తి చేయగా బలము లేని వేళ పని పూర్తి చేయగా బలము లేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగి ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా స్తుతి పాట పాడగా స్వరమురాని వేళ స్తుతి పాట పాడగా స్వరమురాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటను నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా నోటను నూతన గీతం యేసు పలికించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగి ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయిన విశ్వాసం ధైర్యమే లేకపోగా కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా సడలిపోయిన విశ్వాసం ధైర్యమే లేకపోగా అడుగేసి సాగగా అనువు కాని వేళ అడుగేసి సాగగా అనువు కాని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు. నా ప్రార్థనకు నీవు ఫలమిచ్చి యేసు నడిపించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలంలోన నీ కృంగి ఉన్న వేళ
కనుచూపు మీరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా నూతన నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. అవునయ్యా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవా, అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉంటున్నవాడు అయ్యా. నీ కృపలో దాయిలో దేవా, అయ్యా ఇదిగో నీ కౌగిట్లో దేవా మా కన్నీరంతా తుడిచి దేవా కాచి కాపాడుతున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా దిక్కు తోచగా దేవా, అయ్యా ఇదిగో లోకంలో తిరుగుతున్నప్పుడు మా సమస్యలతో మా శ్రమల్లో దేవా, అయ్యా నానా విధమైన శోధనలో మేము పడినప్పుడు దేవా, దేవా ఇదిగో తండ్రి మహా ఆనందముగా ఎంచమన్నావయ్యా. అయ్యా మా శ్రమలు బట్టి దేవా అతిశయించమన్నావు అయ్యా. అటువంటి పరిస్థితిలో దేవా మా శ్రమల్లో మేము వెళ్తున్నప్పుడు దేవా మా అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవా, అయ్యా నీ దర్శనమైనప్పుడు దేవా, అయ్యా నీకు దేవా నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు దేవా నీ మహిమను మెప్పును ఘనతను పొందుకోవడానికి దేవా మా అమూల్య విశ్వాసాన్ని దేవా భద్రంగా దాచుకోవడానికి దేవా నీ కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా మా దగ్గర నువ్వు ఉంటున్నవాడా, మా తోడు ఉంటున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కన్నీరునంతటి తుడుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నేనున్నా నీతో అని భయపడుకొని దేవా 365 రోజులు మాతో సెలవిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. భయపడకు దిగులు పడకు దేవా అని దేవా ఇదిగో మాకు ఇస్తున్న అభయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? ఆకాశమందు నీవు తప్ప మాకెవరూ లేరయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గం ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. మేము మొదలు పెట్టిన కార్యాలు దేవా కంప్లీట్ చేయడానికి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మధ్యలోనే ఆగిపోకుండా దేవా, అయ్యా ఇదిగో మేము సంపూర్తిగా దేవా మా జీవితాల్లో దేవా మీకు ప్రారంభించిన ప్రతి కార్యాన్ని దేవా నువ్వు దేవా మాతో ఉండి నువ్వు నడిపించబడుచున్నానయ్యా. మా నోట దేవా ఇదిగో నీ స్తుతి గీతాన్ని పెట్టబడుచున్నాను, నీ నూతన గీతాన్ని మా నోట్లో పలకమని అడుగుచున్నానయ్యా. నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా ఎల్లప్పుడూ దేవ నీ సన్నిధిలో గడిపే భాగ్యం దాయిత్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవా, అయ్యా ఇది కృంగిపోకుండా దేవా నీవు మాతో ఉన్నావనే దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ పాదాల చెంత చేరావనే దేవా కృప మాకు దాయిత్యమడుచున్నాను, నిరీక్షణ మాకు దాయిత్యమడుచున్నాను, నీ యందు నమ్మకాన్ని మాకు పెట్టమడుచున్నాను. నీ యందు ఇదిగో తండ్రి సంపూర్ణ విశ్వాసంతో దేవా నీ వైపు చూస్తూ దేవా మేము ముందుకు అడుగు వేయడానికి కృప చూపించబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు దేవా ఇదిగో తండ్రి నువ్వు మాకు దేవా ఫలాలు ఇస్తున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఫలించేవారిగా దేవా, అభివృద్ధి చెందేవారిగా దేవా, ఆశీర్వాదం కలిగే విధంగా దేవా మా జీవితాల్లో దేవా అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నువ్వు ఉన్నందుకు దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, దేవా ఇదిగో తండ్రి నీవు మాతో ఉండి నడిపిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తూ అయ్యా మమ్మల్ని చూచుచున్న దేవుడివైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను, అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను, ఆశ్చర్యకరడానికి వందనాలు చెల్లిస్తున్నాను, బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా స్తుతికి పాతుడానికి వందనాలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన అంతటి దేవా నీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నా నా పరం తండ్రి, ఆమేన్. రెండో పాట పాడుకుందాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవునితో ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో
మనం ఆయనతో ఉంటున్నప్పుడు మన జీవితం సంతోషంగా ఉంటది. ఆయనతో ఉన్న అనుబంధం మన జీవితాల్లో మాధుర్యాన్ని చూపిస్తుంటది. ఎందుకంటే ఆయన వాత్సల్య పూర్ణుడు, ఆయనే ఆరాధ్యుడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ మన మీద కృప చూపిస్తూ ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఆయనతో మన జీవితాన్ని పెనవేసుకుందాం. ఆయనతో మన జీవితాన్ని అనుబంధంగా మార్చుకుందాం. కాబట్టి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగుపెడదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలు నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమను నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా,
నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతమై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. పరమందు ఆస్తిన గొప్ప దేవాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను అయ్యా. ఆకాశమందుండి దేవా అయ్యా ఇదిగో దీనులం దరిద్రులమైన దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుతున్నవాడా, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవా అయ్యా మమ్మల్ని దేవా మా మీద కుమ్మరిస్తున్నవాడాని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను దేవా అయ్యా. ఇదిగో నీ చెంతకు చేరడానికి దేవా అయ్యా నీ కృప అనే వాత్సల్యముతో దేవా అయ్యా మమ్మల్ని నింపుతున్న వాడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. కరుణా కటాక్షములు కలిగిన వాడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నా. భీకర ధ్వని గల దేవా మార్గాల యందు దేవా మేము నడుస్తున్నప్పుడు దేవా నీవు మాకు తోడుగా నడిపిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. శ్రమల లోయలో దేవా మేము వెళుతున్నప్పుడు దేవా నీవు మాకు తోడుగా ఉంటున్నవాడా రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవు మాకు తోడుగా ఉన్నందుకు మరి ఒక్కసారి దేవా నీ పాదాల చింత దేవా అయ్యా
నీ పాదాలకు దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. నీకే ఘనత చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవా నీవు మాకు తోడుగా ఉన్నావని దేవా నమ్మకం మాకు దయచేస్తున్నాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలన్నీ దేవా నీలో అంటు కట్టుకుంటూ నడుకుని దేవా నీకే వందాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతిరోజు సాయంకాల సమయం మందు దేవా మమ్మల్ని దర్శిస్తున్నావాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మాతో మాట్లాడడానికి దేవా గగనము దిగి మా మధ్యకు వస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నాను. ఏ పాటి వారం దేవా, ఏ మాత్రపు వారం దేవా అయ్యా ఇదిగో నీ మహా కనికరము జాలితో దేవా మమ్మల్ని ఆదరిస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో కనుపాపలు మమ్మల్ని కాచి కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు చూపే ప్రేమ గొప్పది నాయన. కలనైనా మరిచిపోకుండా దేవా, క్షణమైనా దేవా నిన్ను విడువకుండా దేవా నీ పాదాలనే పట్టుకోవడానికి కృప చూపించబడుచున్నాను. నీ సన్నిధినే మాకు తోడుగా ఉంచబడుచున్నానయ్యా. రాజాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇదిగో తండ్రి నానా విధమైన శోధనలో మేము పడుతున్నప్పుడు దేవా మహా ఆనందముగా దేవా ఎంచుకుంటున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి నిత్యమైన మహిమలోకి దేవా, నిత్యమైన కృపలోకి, నిత్యమైన రాజ్యములోకి దేవా మమ్మల్ని చేరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నూతనమైన కృపలతో దేవా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నవాడా నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నీవే మహాదేవుడు, మహాగణుడవు, పరిశుద్ధుడమైన రాజా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతి ఆరాధనంతట్లో దేవా దేవన్ నువ్వు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. మా స్తుతి నైవేద్యాన్ని దేవా నీ పాదాల చెందుకు దేవా నీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ దేవా ప్రార్థన ఆలకించువాడా, మాకు సమీపంగా ఉండి దేవా మమ్మల్ని చూచుచున్నవాడా, ప్రార్థన వినుచున్నవాడా అయ్యా ఇదిగో మా మొరలు ఆలకించి దేవా నీ నూతన ఆశీర్వాదాలతో, నూతన కృపలతో దేవా మమ్మల్ని నింపి బలపరిచి దేవా అయ్యా ఇది ఎక్కడైతే స్వరం వినబడుతుందో దేవా అయ్యా నీ పరిశుద్ధ కార్యాలు జరిగించబడుచున్నారు, వారి గృహాల్లో జరిగించబడుచున్నారు. అయ్యా ఇదిగో తండ్రి నీ నీతి కార్యాలు దేవా, నీ ఆశ్చర్యమైన కార్యాలు, నీ అద్భుత కార్యాలను దేవా ప్రతి గృహంలో జరుగును గాక. యేసయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపి బలపరిచి దేవా అయ్యా ఇదిగో నీ కృప దయా దేవా నీ జాలిని దేవా ఆ కుటుంబాన్ని సంతోషాన్ని సమాధానాన్ని నింపమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రమయ్యా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథం 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వాక్యం కొరకు భారతీ సిస్టర్ ప్రార్థన చేస్తారు. అమ్మా మీరు చేయండి అమ్మా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం రాజాది రాజాని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడదా. మా స్తుతి ఆరాధన అంతట్లో నువ్వు ఉన్నందుకు కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ ముఖ దర్శనం చేస్తుండే కదా దేవా నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచబడుతున్నానయ్యా. విత్తువాడు నువ్వే ఉన్నందుకు కొందాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో ఎవరి హృదయాలకు దేవా ప్రతి ఒక్క హృదయాన్ని తాకబడుచున్నాను, నీ వాక్యంతో తాకబడుచున్నానయ్యా. నీ ఆత్మకార్యాలు వారి జీవితాల్లో జరిగించబడుచున్నాను అయ్యా. నీవే దేవా సృష్టికర్తవైన దేవాది దేవా దేవా ఇదిగో తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే దేవా మమ్మల్ని చూచి ఉన్న దేవుడు దేవా అయ్యా. ఇదిగో తండ్రి మరి ఒక్కసారి మమ్మల్ని దృష్టించబడుచున్నాను, నీ కను దృష్టి మా మీద ఉంచి దేవా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వినుచున్న ప్రతి ఒక్క హృదయాలను దేవా తెప్పరిలా చేయబడుచున్నాను. నీ వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చి దేవా వారిని బలపరచబడుచున్నానయ్యా. నీ కొరకు ఇదిగో తండ్రి సొమ్మసిల్లగా పరిగెత్తేవారుగా దేవా అయ్యా. ఇదిగో నూతన బలాన్ని పొందుకునే వారిగా దేవా నీ వాక్యంతో వారిని నింపి బలపరచబడుచున్నాను రాజా. ఇదిగో తండ్రి దేవా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. విత్తువాడు
వాడు నీవేనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని, జీవస్వరాన్ని దేవా నాకు దయచేయమడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించడుచున్నాను. నీ వాక్కు నా నోటి నిండా పెట్టబడుచున్నానయ్యా. అయ్యా నీ నోటికి దేవా, నా నోటికి నువ్వు బోరుగా ఉండబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎన్నిక లేని దాన్ని, ఎందుకు పనికిరాని దాన్ని దేవా, అయ్యా ఇదిగో నీ కొరకు ఘనమైన పాత్రగా వాడుకోబడుచున్నాను. నేను మహిమపరచడానికి దేవా నన్ను వాడుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇగో నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి అయ్యా నీ సహాయంతో నన్ను నడిపించమని, నీ దైవికమైన జ్ఞానం నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి! రాజాది రాజు, ఘనమైన దేవుడు మన దేవుడు. ఆయన యొక్క అద్భుతమైన సంకల్పము చెప్పుని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మన జీవితాలు మరి అనుబంధంగా మార్చుకుంటున్నప్పుడు దేవుడు ఆయన యొక్క కృపా వాత్సల్యముతోటి, ఆయన యొక్క ప్రేమ మాధుర్యంతో మనల్ని నింపే గొప్ప దేవుడు. మరి ఈరోజు దేవుడు ఇస్తున్న మనకి వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురంట. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, దేవునితో నేను అనుబంధంగా ఉండాలి, దేవునితో నా జీవితాన్ని కట్టుకోవాలి, దేవుడే నాకు దిక్కు అని ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన వైపే మనం చూస్తున్నప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే నూతన బలం అనే ఆశీర్వాదాన్ని మనకు దయచేస్తున్నాడు. అంటే మనకు వచ్చిన శ్రమలైనా, అది ఎటువంటి పరిస్థితి అయినా, మన వాక్యంలో నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు ఆనందించాలంట. దేవుడు నాకు మరి దేవుడు నాకు ఇచ్చిన శ్రమ నా కొరకే, నా ఓర్పును పరీక్ష కొరకే. దాని ద్వారా నాకు దేవుడిచ్చే మహిమ, మెప్పు, ఘనతను పొందుకోవడానికే, ఆయన నాకు నన్ను సంపూర్ణంగా మార్చడానికి, అనునాంగులుగా మార్చడానికి, కొదువ లేకుండా నన్ను ఆశీర్వదించడానికి ఆయన నాకు ఈ శ్రమ ఇచ్చాడు, నాకు ఈ శోధన ఇచ్చాడు అని మనం దేవునిలో ఆనందిస్తున్నప్పుడు, దేవుడే నన్ను ఈ శోధన నుంచి నన్ను తప్పిస్తాడు అని మనం ఎదురు చూస్తున్నప్పుడంట దేవుని యొక్క బలాన్ని పొందుకుంటాం. ఆ బలం ఎలా ఉంటదంటే నూతనమైన బలంగా ఉంటది. అది ఈ లోక బలము కాదు, ఈ లోక బలము కాదు, ఈ లోకపు శక్తి కాదు. ఎందుకంటే దేవుడిచ్చే శక్తి మహాశక్తి. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడై ఉన్న దేవాది దేవుడు. ఆయనే మనకు ఆయన యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తున్న దేవుడు. శ్రమ ఇచ్చిన వాడు, ఆ శ్రమను కూడా దాటించగల ఆలోచన దయచేసేవాడు కూడా ఆయనే. మన పరిస్థితుల్ని అన్నిటినీ చక్కబరిచే దేవుడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనం ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన ఇచ్చే బలాన్ని, శక్తిని మనం పొందుకుంటాం. ఆ శక్తి ద్వారా, దేవుడిచ్చే శక్తి ద్వారా మనము ఎంత గొప్ప కార్యాలు చూడగలుగుతామంటే, మరి దేవాది దేవుని కొరకు ఇజ్రాయేలులు ఎదురు చూస్తున్నారంట. నాకు విడుదల కావాలి ఈ ఈ ఈ శ్రమ నుంచి మరి అని అక్కడ నిర్గమకాండంలో చెప్తున్నారు. ఇజ్రాయేలును మొరపెడుతున్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. మరి మరి ఐగుప్తు ప్రజలు వీరిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇబ్బంది కొలుములో చాలా భయంకరమైన శ్రమ పెడుతున్నప్పుడు వారు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారంట. ఆ ఎదురు చూపు చూసినప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడండి. వాళ్ళ మొర ఆలకించి మరి మోషేని పంపించి, మరి అక్కడ నుండి వారి శ్రమ దినాల నుంచి, మరి బానిసత్వము నుండి వారిని దేవుడు విడుదల చేస్తాడు. అటువంటి బలం. వాళ్ళు వెళ్ళింది 70 మందే. ఇజ్రాయేలీయులు మరి ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 70 మందిగా వెళ్ళారు గాని, అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించి, విస్తరించి, ఫలించి, వారిని ఓన్లీ మగవాళ్ళే, పురుషులే 6,00,000 మందిగా మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. ఒక్క మగవాళ్ళే 6,00,000 మంది అయితే, మరి దేవుడు ఆడవారిని, పిల్లవాళ్ళని లెక్కేస్తే మరి ఇంకెంత మంది ఉంటాం? అటువంటి సైన్యాన్ని, అటువంటి మరి జనాంగాన్ని మరి దేవుడు
మరి ఐగుప్తు చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి విడుదల దయచేస్తాడు. వారు భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నారు. పిల్లలు పుడుతుంటే ఆ పిల్లల్ని చంపేయమంటున్నారు. వీరి సంఖ్య హెచ్చవుతుంది. హెచ్చుగా పెరిగిపోతున్నారు. ఎప్పుడైనా యుద్ధం వస్తే వారితో కలిసిపోతారు ఈ హెబ్రీయులు, ఇజ్రాయెల్ అని ఐగుప్తు రాజు ఫరో అయినా మరి ఆయన ఆలోచన చేస్తున్నాడు. అండి, మన పిల్లల్ని చంపేస్తుంటే మనం ఊరుకోగలమా? అంటే ఎంత భయంకరమైన శ్రమ. ఆ శ్రమలో కూడా వారు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు మాకు విడుదల ఇస్తాడు. దేవుడు మమ్మల్ని విడుదల దయచేస్తాడు. ఇక్కడ నుంచి మా శ్రమ నుంచి మమ్మల్ని రక్షిస్తాడని ఎదురు చూస్తున్న సమయంలో దేవుడు వారి మొర ఆలకించాడు. అవును, మనము కూడా మనకెంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా మనల్ని విడిపించగల సమర్థుడు ఆయనే. ఆయనే దేవాది దేవుడు, మహాగణుడు, మహోన్నతుడైన రాజాది రాజు మనకున్నాడని మనం నమ్మాలి. అప్పుడు ఆయన యొక్క బలాన్నిచ్చి దాని నుండి, మనకున్న శ్రమ నుండి, శోధన నుండి ఆయన విడిపించే గొప్ప దేవుడు. ఎప్పుడైతే మరి 12వ వచనం, నిర్గమాకాండం 1 వచనం 12వ వచనం చూసినప్పుడు, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అంట. ఎంత శ్రమ పెడుతున్నా సరే, ఐగుప్తులు చాలా భయంకరమైన శ్రమ పెడుతున్నా సరే, ఆళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్న సైన్యం కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం కాబట్టి, వాళ్ళు దేవుని ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తై ఉన్నారు కాబట్టి, ఎంత శ్రమ పెట్టినా సరే దేవుడు వారి మరి సంతానాన్నంట అభివృద్ధి పరుస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడంట. ఐగుప్తులు వాని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనకు శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుని యొక్క బలాన్ని ఇస్తుంటాడు. ఆయన మనల్ని విస్తరింపజేస్తుంటాడు, అభివృద్ధి చేస్తుంటాడు. ఆయన ఆశ్చర్యమైన ప్రేమను మన మీద చూపిస్తూ ఉంటాడు. నువ్వెంత వరకు తట్టుకోగలవు ఈ శ్రమని? ఎంతవరకు నువ్వు నా కొరకు ఎదురు చూస్తావు అనేదే పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గినప్పుడు నీకు ఓర్పు అనే మరి దేవుడిస్తుంటాడు. ఆ ఓర్పులో నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుడు ఏ కొదువ లేకుండా మరి సంపూర్ణంగా, అనునాంగులుగా దేవుడు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అంతేకాకుండా వాళ్ళు శ్రమ పెట్టిన కొలది, ఐగుప్తులు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరిస్తుంటే వీళ్ళు ఇంక ఉండలేక పిల్లల్ని కూడా చంపేయమంటున్నారు. ఆ పిల్లల్ని చంపి మరి మద్రసాలకు చెప్పినప్పుడు వాళ్ళు దేవునికి భయపడ్డారంట. దేవాది దేవునికి భయపడ్డారు. సృష్టికర్త అయిన రాజాది రాజైన మరి ఆయనకి భయపడి వాళ్ళు మరి ఐగుప్తు రాజు ఫరోకి చెప్తున్నారు, మేము వెళ్ళక ముందే వారు బిడ్డల్ని కాన్పు పెట్టెల మీద కనేస్తున్నారు అని. వాళ్ళు దేవునికి భయపడడం వల్ల దేవుడు వారిని ఆ మంత్రసాలను దీవించాడు. అవును, దేవుని భయం ఉన్నప్పుడు, దేవుని యందు ఎదురు చూస్తున్నప్పుడు మన బిడ్డలు సురక్షితంగా ఆయన రెక్కల నీడలో ఉంటారు. ఆయన కాపుదలలో కాస్తూ ఉంటాడు. మన ప్రయత్నాలన్నీ ఏమి చేయకపోయినా దేవుడు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నూతన బలాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన అంటున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదరంట. పక్షిరాజు ఈ కింద తిరగదండి. మనకి ఎప్పుడైనా ఆ పక్షిరాజు అనగా ఆ గ్రద్దని చూసినప్పుడు, ఆ గ్రద్ద ఎప్పుడు నేల మీద కానీ ఈ మధ్య మనకి కనిపించే కనుదృష్టిలో గాని కనిపించదు. చాలా పైన ఉంటది. అపార్ట్మెంట్ల పైన, తాటి చెట్లు పైనే ఉంటది తప్ప అదెప్పుడు కిందకి దిగదు. అది ఎప్పుడు దిగిపోదు, దిగజారదు దాని జీవితం. ఎంత కష్టం వచ్చినా వెళ్ళి అది దాని శరీరాన్ని కృంగదీసుకుంటాది. దాని శరీరాన్ని కొత్తగా మార్చుకుంటుంటది గానీ, ఈ నేల మీద మాత్రం దిగదు. ఎందుకంటే అది ఎప్పుడు కృంగిపోదు, దిగజారిపోదు. తన ఒంటరితనాన్ని, అది ముసలిదైపోతుందని, దాని శరీరం పాడైపోతుందని తెలిసినప్పుడు, అది వృద్ధాప్యంలోకి వస్తుందని తెలిసినప్పుడు, దానికి కష్టం, రోగం వచ్చినప్పుడు బండ సందుల్లోకెళ్ళిపోయి, ఆ బండకి తన ముక్కును గీసుకొని, గీచి బాగా గీచేసి పదునుగా చేసుకొనంట తన ఒంటి మీద ఉన్న ప్రతి ఎంటుకను పీకేసుకొని మరి శరీరాన్ని అంతటిని ఒక్క ఇంటికి కూడా లేకుండా బోడిగా మార్చేసుకొని
చాపుకొని కృంగిపోయి అక్కడ ఉంటదంట. మళ్ళీ కొత్త కొత్త ఎంట్రుకలొచ్చేదాకా, క్రొత్తగా తన రెక్కలు చాపుకొని ఎగిరేదాకా అక్కడే ఆ బండ సందులో దాక్కుంటది. ఆ బండ సందేంటంటే దేవుని ఆశ్రయ దుర్గం. మనము కూడా కృంగిపోతున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు పక్షిరాజు వలె మనము కూడా రెక్కలు చాపి పైకి ఎగరాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, ఆయన అద్భుత కార్యం మన జీవితాల్లో జరగాలన్నా, మనకొచ్చిన శ్రమను చూచి ఈ నేలను కృంగిపోకూడదు. ఇతరుల ఎదుట మన దిగాలు పడిపోకూడదు. శ్రమ వచ్చింది కదా అని మనం దిగజారిపోకుండా మన ఆశ్రయ దుర్గమైన, మన బండ అయిన యేసుక్రీస్తుని యొక్క దాపులోకి మనం చేరిపోవాలి. ఆయన సన్నిధిలో మన హృదయాల్ని కుమ్మరించుకుంటున్నప్పుడు ఆయన యొక్క నూతన బలముతో మనల్ని నింపి ఆశీర్వాదం ఇచ్చి మరి ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు. మన ఆశ్రయ దుర్గం. ఆపత్కాలమందు ఆదుకునేవాడు ఆయనే. మన శ్రమ కాలములో ఆశ్రయ దుర్గముగా ఉండువాడు ఆయనే. ఆ రాజాది రాజును నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని నూతన బలముతో నింపుతాడు. నూతన శక్తితో నింపుతాడు. పక్షిరాజు వలె పైకి రెక్కలు చాపుకొని పైకి ఎగిరిపోతాం. దేవుడు మనల్ని అంతగా దీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మరి ఆ ఇశ్రాయేలీయులు ఆ శ్రమను అంతా భరిస్తున్నప్పుడు ఇటుకలు చేసుకోవడానికి కూడా వాళ్ళు ఆ మట్టిని గాని, ఆ గడ్డిని గాని ఇవ్వకుండా మీరే తెచ్చుకొని చేసిన దానికంటే రెండింతలుగా మాకు చేసి పెట్టండని వాళ్ళని హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు. దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని లక్ష్యముంచాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. అటువంటి స్థితిలో మనము కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అడుగుతునే వారిగా ఉండాలి. మరి రెండో అధ్యాయము నిర్గమాకాండం రెండో అధ్యాయం 23వ వచనం నుంచి చూసినప్పుడు, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎంత మంచి దేవుడండి! ఆయన రాజాధిరాజు, గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనే మనల్ని లక్ష్యముంచుతున్నాడు. ఆయన దీనుల ఎడల లక్ష్యముంచును. ఆయన దీనులను పైకి లేవనెత్తును. దీనులను విడనాడడాయన. ఆయన ఒక రక్షణ ఆనందంతో వారిని అలంకరించే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెడుతున్నామో దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూస్తున్నాం కదా! ఎప్పుడైతే నాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, ఆ కష్టాలు బట్టి, ఆ శ్రమను బట్టి, బాధను బట్టి, శోధన బట్టి, కన్నీరును బట్టి, పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి దేవునికి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిందంట. మన మొర కూడా మనం ఎప్పుడైతే ఈ లోకం వైపు చూడకుండా దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, దేవుని వైపే చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకించే దేవుడు. మన మొర దేవుని యొద్దకు చేరుతుంది. కాబట్టి చెప్తున్నాడు కదా! యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. దేవుడు చూస్తే చాలండి. దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరితే చాలండి. దేవుడు మన మొర మనం ఆలకిస్తే చాలు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడని పేరు. ఎవరైతే నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉండు దేవుడండి. ఆయన ప్రార్థన చేసిన వారికి ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలో ఉంటానన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! వారి మొర ఆలకిస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును అంటున్నాడండి. అవునండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ, ఆయన యొక్క ప్రసన్నతను ఎదురు చూస్తూ, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ, ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఆయనే మనకు ఆధారంగా ఉంటున్నాడు. అప్పుడు మనకి నూతన బలం ఇస్తూ ఉంటాడు. అవును, దేవుడు నా శక్తి అయి ఉన్నాడు. మరి దేవుడే నా బలమై ఉన్నాడు. దేవుడే నా ధైర్యమై ఉన్నాడని మరి
దావీదు గారు మరి 18వ అధ్యాయంలో పలికినట్లు మనము కూడా పలుకుతాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న దుర్గము. ఎంత గొప్ప దేవుడండి! మనకు వచ్చే బలం ఎలా ఉంటదంటే, నిరీక్షణ కలిగిన బలం కలిగి ఉంటాది. దేవుడే నా బలం, యేసయ్యే నా బలం, రాజాధిరాజే నా బలం. నేను కృంగిపోను. ఎందుకంటే, నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. ఆయన నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆయన నా మొర ఆలకిస్తాడు. ఆయన నన్ను లక్ష్యముంచుతాడు. ఆయన నన్ను చూస్తాడు అని మనము ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు, యెహోవాయే నా శైలము, ఆయనే నా శైలమై ఉన్నాడు, ఆయనే నా కోటై ఉన్నాడు, నన్ను రక్షించువాడు, ఆపదల నుండి నన్ను రక్షించువాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవాయే వానిని ఆదుకొనును అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఎంత మంచి దేవుడండి! మనం యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు ఆయనిచ్చే నూతన బలము గొప్పది. నూతన రక్షణ గొప్పది. ఆయన ఆశీర్వాదం గొప్పది. ఆయన ఎలా లేపుతాడంటే, పక్షిరాజు ఎలా కృంగిపోయి తనని ఎలా అయితే మళ్ళీ తిరిగి లేపబడుతుందో, అలా దిగజారిపోయి కృంగిపోయిన మనల్ని కూడా లేవనెత్తువాడు ఆయనే. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు. ఆయన తన దక్షిణ హస్తంతో ఆదుకునే దేవుడు. కాబట్టి రాజుని మనం ఆశ్రయించున్నాం. సృష్టికర్తను ఆశ్రయించి ఉన్నాం. మనము ఆయన్ని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా ఆయన దీవించే ఆశ్చర్యకరుడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఎంత మంచి దేవుడండి! ఎవరైతే ఈ కష్టాల్లో నుండి సొమ్మసిల్లిపోతున్నారో వారికంట దేవుడు బలమిస్తున్నాడంట. ఆయన బలమిస్తున్నాడు. దైవికమైన బలమిస్తాడు. అది మామూలు బలం కాదు. ఆదరణకర్త ఇచ్చే బలం ఎటువంటిదంటే, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపనం చేస్తున్న యేసుక్రీస్తు నా యొద్ద ఉండగా నాకు భయమేంటి అనే బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తుంటారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? నేనెందుకు భయపడాలి? అని సొమ్మసిల్లిన వారిని ఆయన బలమిచ్చే గొప్ప దేవుడు. అంతేకాకుండా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఎప్పుడైతే కృంగిపోతున్నామో, ఈ యుద్ధాన్ని మనం చెయ్యలేము. అయ్యో! ఈ యుద్ధాన్ని ఈ ఈ యెరికో గోడలు నేను దాటలేకపోతున్నాను అని మనం అనుకుంటున్న సమయంలో ఆయనే మనకు ఆయన ఆ యెరికో గోడల్ని కూల్చేసి మన మార్గాన్ని రాజమార్గంగా మార్చేస్తాడు. మనం వెళుతున్న మార్గాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఎప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచి ఉన్నప్పుడు ఆయన యొక్క శక్తిని పొందుకోవాలని, ఆయన యొక్క బలాన్ని పొందుకోవాలని, ఆయన యొక్క సహాయం పొందుకోవాలని, ఆయనే నాకు ఆదరణకర్తని ఆయన మీద ఆధారపడుతూ ఆయన వైపే మనం చూస్తున్నప్పుడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవాయే నాకు సహాయకుడు అని మరి కీర్తనాకారుడు అంటున్నాడు కదా! కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్ల నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన సృజించాడు. నన్ను సృష్టించినవాడు ఆయనే. మరి అంటారు కదా! నారు పోసినవాడు నీరు పోయడా అని. నిజం. నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆయనకి తెలుసు. నీకొచ్చిన శ్రమంతా తెలుసు. నీకొచ్చిన కష్టమంతా తెలుసు. నీ కన్నీరంతా తెలుసు. నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఎలా ఉన్నావు అన్నీ ఆయనకి తెలుసు. ఆయన అంటున్నాడు కదా! యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఎంత మంచి దేవుడండి! దేవునిస్తున్న బలం మామూలు బలం కాదు. సియోను కొండ వలె నిలబడిపోతారు. దేవుని యొక్క బలం మామూలు విషయం కాదు. దేవుడు మనల్ని ఆయన సియోను పర్వతం వలె నిలకడగా దేవుని వైపు చూస్తూ, ఆయన వైపే చూస్తూ కష్టాన్నైనా, ఎర్ర సముద్రాన్నైనా, మన బండ వంటి సమస్య అయినా, ఎరుకో గోడలైనా సరే, అది ఎటువంటి యుద్ధమైనా, మరి గొలియాతు వంటి యుద్ధమైనా సరే జయించగలవాడు
ఆయనే. ఎందుకంటే జీవం ఇచ్చువాడు ఆయనే. సమస్తము అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు దిగులు పడకూడదు. మనం జడియకూడదు. ఎందుకంటే భయపడకము, దిగులు పడకము. నేను నీకు తోడుగా ఉన్నానని మరి యేషువతో ఇస్తున్న వాగ్దానం మనకు కూడా ఇస్తున్నాడు. యేషువ గ్రంథంలో చూసినప్పుడు 1 అధ్యాయం 6 వచనం అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. మనల్ని దీవిస్తున్నాడు. ఆయన విడిచిపోయే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన కృపతో, ఆయన యొక్క పిలుపుతో ఆయన ప్రజలుగా, సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూస్తూనే ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు. నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండు అంటున్నాడు. ఎంత మంచి దేవుడండి, వాగ్దానం ఇస్తున్నాడు. దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని వాగ్దానం చేస్తున్నాడు. దిగులు పడిపోకూడదు. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నాడు. కొంతకాలమే, కొద్దిసేపే ఆ శ్రమైన, కష్టమైన, బాధైన, అనారోగ్యమైన ఆ పరిస్థితి ఏదైనా సరే. ఎందుకంటే మన దేవుడు విజయుడు. ఆయనే మరణాన్ని ఓడించి గెలిచిన గొప్ప దేవుడు. కాబట్టి ఈ కష్టం ఎంత, ఈ శ్రమ ఎంత, దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు మనల్ని అప్పుడు అలయక, వాళ్ళంట దేవుని శక్తిని పొందుకున్నప్పుడు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురంట. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా దేవుడే మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు. దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన ఇస్తున్న వాగ్దానానికి వందనాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టినప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన శక్తితో నింపుతాడు. దైవికమైన శక్తితో నింపుతాడు. దైవికమైన ఆలోచనతోటి ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలో దేవుడే మనకి తెలియజేస్తాడు. అది ఎంత కష్టమైన, బాధైన, కన్నీరైన, అనారోగ్యమైన మన దేవుడు మరి మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన వైపే చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లక ఆయన ఆయన మనల్ని సొమ్మసిల్లించి అలసిపోకుండా ఆయన యొక్క శక్తినిచ్చి, బలాన్నిచ్చి మనల్ని రక్షించే గొప్ప దేవుడు. రాజాదిరాజు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపే చూస్తూ ఆయన సహాయం కొరకు, నా బలమా, నా దుర్గమా, నా శైలమా, నీవే నాకు ఆశ్రయ దుర్గమని దావీదు వలె మనము కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు, ఆయన కొరకు, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆయన యొక్క నూతన కృపలతో మనల్ని దీవించి ఆశ్రయించే గొప్ప దేవుడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరైన రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఇంతవరకు దేవా అయ్యా మాతో మాట్లాడిన విలువైన మాటలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవా నూతన బలం పొందుదురు అంటున్నావు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నావు అయ్యా. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అంటున్నావు. సొమ్మసిల్లిన వారికి శక్తి బలాన్ని ఇచ్చేవాడు నువ్వే ఉన్నావయ్యా. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు నువ్వే ఉన్నావయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు దేవా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ వాగ్దానాన్ని పట్టుకుని దేవా నీ వైపు మేము చూస్తుండగా దేవా అయ్యా, ఇదిగో మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని యేసు నామములో ఈ వాగ్దానం
పొందుకును గాక దేవా. ఇదిగో తండ్రి ఎవరు అలసిపోక సొమ్మసిల్లక దేవా నీ కొరకు ఎదురు చూసేవారుగా దేవా, నూతన బలాన్ని పొందేవారుగా దేవా, పక్షి రాజుల వలె దేవా రెక్కలు చాపి పైకి ఎగిరేవారుగా దేవా. అయ్యా నీ కొరకు దేవా మా సంఘాన్ని దేవా ఏర్పాటు చేసుకుమడుచున్నానయ్యా. అయ్యా నీ కృపల ప్రతి బిడ్డను దేవా బలపరచమడుచున్నాను, నీ శక్తితో నింపమడుచున్నాను. నీ వైపు చూస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ కార్యాన్ని జరిగించబడుచున్నాను. నీవు తప్ప మాకెవరున్నారయ్యా, నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేల్ ఎంత శ్రమ పెట్టినా దేవా వారిని వర్ధిలించినట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి మా శ్రమలో కూడా దేవా మేము వర్ధిల్లడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇస్సాకు దేవా ఇదిగో కరువులో ఉన్నప్పుడు దేవా నూరంతల ఫలాన్ని పొందుకున్నట్లు దేవా మా జీవితాల్లో కూడా నీ దేవా నూరంతలమైన ఆశీర్వాదాన్ని నూతనమైన కృపను దేవా మా మీద కుమ్మరించబడుచున్నాను. రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో వారు పెట్టిన శ్రమ కొద్ది దేవా నీకు మొర్ర పెట్టినప్పుడు దేవా ఇజ్రాయిల్ని చూచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వారి మొర ఆలకించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో వారి మొర మీద ఆ లక్ష్యం ఉంచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా కలుగుతున్న ఇబ్బందులను శోధనలు దేవా శ్రమలు దేవా మీ కన్నీళ్లతో నీ సన్నిధిలో విత్తుతున్నప్పుడు దేవా నీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా దేవా మా మొర ఆలకించబడుచున్నాను. మా వైపు దేవా నీ దృష్టి ఉంచబడుచున్నాను. మమ్మల్ని చూడమని అడుగుచున్నానయ్యా. మా యందు లక్ష్యం ఉంచబడుచున్నానయ్యా. దేవా నీవే మాకు సహాయకుడిగా ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి దేవా ఈ వాగ్దానాన్ని దేవా మేము పొందుకోవడానికి కృప చూపించి దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నూతన బలముతో దేవా మమ్మల్ని అభివృద్ధి పరచమని నీ కొరకు ఎదురు చూచు వారుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ యందు నమ్మిక ఉంచు వారిని దేవా కదలక నిత్యము నిలిచి సియోను కొండ వలె ఎలా అయితే నిలబెడతావో దేవా మమ్మల్ని నీ కొరకు నిలబెట్టుకోమని అడుగుచు దేవా నీ దయను నీ శక్తిని బలాన్ని ఆరోగ్యాలను దేవా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ వాగ్దానం మా జీవితంలో యేసు నామములో నెరవేర్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల సంఘమునకు విత్తబడినటువంటి వాక్యమునకు ఇజ్రాయెల్ దేశమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.